చాలా మంది బాయ్స్ ది యావరేజ్ జోన్ లోనే ఉంటారు. యావరేజ్ ఫేస్, యావరేజ్ ఫిజిక్, యావరేజ్ స్టైల్, యావరేజ్ కాన్ఫిడెన్స్. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ది ఎలైట్ జోన్ రీచ్ అవుతారు. షార్ప్ ఫీచర్స్, అథ్లెటిక్ ఫిజిక్, బెటర్ స్టైల్, హై కాన్ఫిడెన్స్. మరి వాళ్ళని యావరేజ్ గాయ్స్ నుండి సపరేట్ చేసే విషయం ఏంటి? నిజానికి అట్రాక్టివ్ గా కనిపించడం అనేది ఒక ఫీచర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆ ఫ్యాక్టర్స్ లో మీ అపియరెన్స్ ని ఇంప్రూవ్ చేసే చాలా విషయాలు మీ కంట్రోల్లోనే ఉంటాయి. కానీ ప్రతి ఇంప్రూవ్మెంట్ సేమ్ రిజల్ట్స్ ఇవ్వదు. కొన్ని చేంజెస్ కి ఇయర్స్ పడతాయి, మరి కొన్ని చేంజెస్ కి మంత్స్ పడొచ్చు. ఇంకా కొన్ని చేంజెస్ మాత్రం మీ అపియరెన్స్ ని సర్ప్రైజింగ్లీ ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేయగలవు. కాబట్టి ఈ వీడియోలో సైన్స్ బ్యాక్డ్ 5 లెవెల్ గ్లో అప్ సిస్టమ్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. మోస్ట్ ఇంపాక్ట్ ఇచ్చే చేంజెస్ నుండి స్టార్ట్ చేసి చాలా మంది అన్నెసెసరీగా అబ్సెషన్ పెంచుకునే ఫైనల్ 5% వరకు వెళ్తాం. ఇంకా వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారో, తర్వాత ఫోకస్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. లెవెల్ 1 ది ఫౌండేషన్. లెవెల్ 1 లో 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిన్సిపల్, లుకింగ్ గుడ్ స్టార్ట్స్ విత్ బీయింగ్ హెల్దీ. ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ నుండి చూస్తే హ్యూమన్స్ న్యాచురల్లీ హెల్దీగా కనిపించే వాళ్ళని అట్రాక్టివ్ గా పర్సీవ్ చేస్తారు. అంటే మీరు బెస్ట్ లుకింగ్ వర్షన్ అవ్వాలంటే ముందు హెల్దియెస్ట్ వర్షన్ అవ్వాలి. ఎందుకంటే మీ బాడీని ఎలా ట్రీట్ చేస్తారో అది మీ అపీరియన్స్ లో కనిపిస్తుంది. మీరు తినే ఫుడ్, మీరు పొందే స్లీప్, మీరు ఎక్సర్సైజ్ చేస్తారా లేదా, మీ డైలీ హ్యాబిట్స్, మీ బాడీ వాటన్నిటికీ రెస్పాండ్ అవుతుంది. ఇంకా టైంతో ఆ స్మాల్ డైలీ చాయిసెస్ మిమ్మల్ని బెటర్ గా బిల్డ్ చేయొచ్చు లేదా స్లోగా డ్యామేజ్ చేయొచ్చు. కాబట్టి గ్లో అప్ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ హెల్త్ ని డ్యామేజ్ చేసే హ్యాబిట్స్ ని రిమూవ్ చేయడం. కానీ హెల్దీగా ఉన్న బాడీ కూడా కొన్నిసార్లు సాఫ్ట్ గా, పఫీగా లేదా లెస్ డిఫైన్డ్ గా కనిపించవచ్చు. దానికి బిగ్గెస్ట్ రీజన్ బాడీ ఫ్యాట్. సెకండ్ ప్రిన్సిపల్, బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది మీ బాడీ అపియరెన్స్ ని మాత్రమే కాదు, మీ ఫేస్ ని కూడా హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీ దగ్గర స్ట్రాంగ్ చీక్ బోన్స్ ఉండొచ్చు, డిఫైన్డ్ జా లైన్ ఉండొచ్చు, బ్యాలెన్స్డ్ ఫేషియల్ ఫీచర్స్ కూడా ఉండొచ్చు. కానీ ఆ ఫీచర్స్ ఎక్సెస్ ఫ్యాట్ కింద హైడ్ అయి ఉంటే మీ ఫేస్ షార్ప్ గా కనిపించదు. అందుకే హెల్దీ అండ్ సస్టైనబుల్ వేలో లీన్ అవ్వడం అపియరెన్స్ ఇంప్రూవ్ చేయడానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒకటి. కానీ దాని మీనింగ్ స్టార్వేషన్ అని కాదు, క్రాష్ డైట్స్ కూడా కాదు. ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ లో వర్క్ అవ్వవు. గోల్ సింపుల్, మెయింటైన్ చేయగలిగే హ్యాబిట్స్ బిల్డ్ చేయండి. మోస్ట్లీ హోల్ ఫుడ్స్ తినండి, ప్రోటీన్ ప్రియారిటైజ్ చేయండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, ఇంకా ప్రాసెస్ కి టైం ఇవ్వండి. ఎందుకంటే లెవెల్ 1 పర్ఫెక్షన్ గురించి కాదు, ఫౌండేషన్ బిల్డ్ చేయడం గురించి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే తర్వాత లెవెల్స్ లో చేసే చేంజెస్ ఇంకా పవర్ఫుల్ గా వర్క్ చేస్తాయి. లెవెల్ 2 ద బిగ్గెస్ట్ అపియరెన్స్ మల్టిప్లయర్స్. 1 బ్రీత్ త్రూ యువర్ నోస్. అపియరెన్స్ ఇంప్రూవ్ చేయడం గురించి ఆలోచించినప్పుడు బ్రీతింగ్ గురించి ఎవ్వరూ ఆలోచించరు. కానీ మీరు ఎలా బ్రీత్ చేస్తారో కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గ్రోయింగ్ ఇయర్స్ లో క్రానిక్ మౌత్ బ్రీతింగ్ పూర్ ఫేషియల్ డెవలప్మెంట్ తో అసోసియేట్ అయిందని రీసెర్చ్ సజెస్ట్ చేస్తుంది. కానీ అడల్ట్ అయ్యాక నోస్ బ్రీతింగ్ స్టార్ట్ చేస్తే మీ ఫేస్ మ్యాజికల్లీ మారిపోదు. కానీ అది బెటర్ స్లీప్ క్వాలిటీకి హెల్ప్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయవచ్చు, ఓవరాల్ హెల్త్ ని కూడా సపోర్ట్ చేయవచ్చు. ఇంకా ఆ బెనిఫిట్స్ ఇండైరెక్ట్ గా మీ అపియరెన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. 2 యువర్ హెయిర్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ ఫేస్. ఒక మ్యాన్ అపియరెన్స్ ని ఫాస్టెస్ట్ గా చేంజ్ చేయగలిగే విషయాల్లో హెయిర్ ఒకటి. రైట్ హెయిర్ కట్ మీ ఫేస్ ని షార్పర్ గా, బ్యాలెన్స్డ్ గా అండ్ అట్రాక్టివ్ గా కనిపించేలా చేయగలదు. అందుకే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హెయిర్ కట్ ని బ్లైండ్లీ కాపీ చేయడం కన్నా మీ ఫేస్ షేప్ కి, మీ హెయిర్ టైప్ కి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ చూస్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్ మోస్ట్ పాపులర్ హెయిర్ కట్ కాదు, మీకు బెస్ట్ గా సూట్ అయ్యే హెయిర్ కట్. ఇంకా హెయిర్ స్టైల్ తో పాటు హెల్దీ హెయిర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెయిర్ అనేది పీపుల్ ఫస్ట్ నోటీస్ చేసే థింగ్స్ లో ఒకటి. థిక్, హెల్దీ, వెల్ మెయింటైన్డ్ హెయిర్ యూత్ అండ్ వైటాలిటీతో అసోసియేట్ అవుతుంది. కాబట్టి స్కాల్ప్ హెల్త్ ని కేర్ చేయడం, హెయిర్ ని డ్యామేజ్ చేసే హ్యాబిట్స్ ని అవాయిడ్ చేయడం మీ గ్లో అప్ జర్నీలో పార్ట్ అవ్వాలి. 3 బిల్డ్ అన్ అథ్లెటిక్ ఫిజిక్. మోస్ట్ అట్రాక్టివ్ ఫిజిక్స్ అనగానే బాడీ బిల్డర్ ఫిజిక్ గురించి కాదు, అథ్లెటిక్ ఫిజిక్ గురించి. ఎందుకంటే అది హెల్త్ ని, స్ట్రెంగ్త్ ని, ఇంకా ఫిట్నెస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అథ్లెటిక్ ఫిజిక్ వల్ల మీ క్లోత్స్ బెటర్ గా ఫిట్ అవుతాయి, మీ పాస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా పీపుల్ మిమ్మల్ని పర్సీవ్ చేసే విధానం కూడా మారుతుంది. దాని మీనింగ్ మీరు జిమ్ లోనే రోజంతా గడపాల్సిన అవసరం లేదు. కానీ హెల్దీ బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తూ కొంచెం మజిల్ బిల్డ్ చేయడం లాంగ్ టర్మ్ ప్లాన్ లో డెఫినెట్లీ ఉండాలి. 4 గెట్ ద బేసిక్స్ ఆఫ్ స్కిన్ కేర్ రైట్.
స్కిన్ కేర్ ఇండస్ట్రీ మీకు 10 స్టెప్ రొటీన్ అవసరమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇన్ రియాలిటీ మోస్ట్ పీపుల్ కి బేసిక్స్ సరిపోతాయి. ముందు మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోండి. తర్వాత మీకు మెయిన్లీ 3 ఎసెన్షియల్స్ చాలు. ఏ క్లెన్జర్, ఏ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. క్లెన్జర్ డర్ట్ అండ్ ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మాయిశ్చరైజర్ స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా సన్ స్క్రీన్ ప్రాబబ్లీ మీ రొటీన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎందుకంటే యూవీ రేడియేషన్ స్లోగా కొల్లెజన్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వ్రింకల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ లాంటివి డెవలప్ అవ్వచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ డ్యామేజ్ వెంటనే కనిపించదు. అందుకే చాలా మంది సన్ స్క్రీన్ ని ఇగ్నోర్ చేస్తారు. కానీ డ్యామేజ్ అయ్యాక ఫిక్స్ చేయడం కన్నా ముందే ప్రివెంట్ చేయడం ఈజీ. ఇంకా సన్ స్క్రీన్ అనేది అమ్మాయిల కోసం మాత్రమే కాదు, హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కానీ అపీరెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే చాలా మంది ఇగ్నోర్ చేసే డీటెయిల్స్ మీద ఫోకస్ చేయాలి. లెవెల్ 3 ఫేస్ మ్యాక్సింగ్. 1. ఐబ్రోస్ ఫ్రేమ్ యువర్ ఫేస్. మీ ఫేస్ లో పీపుల్ ఫస్ట్ నోటీస్ చేసే ఏరియాస్ లో ఐ ఏరియా ఒకటి. కానీ చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే మీ ఐబ్రోస్ కూడా అట్రాక్టివ్నెస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే మెస్సీగా ఉన్న ఐబ్రోస్ ని క్లీనప్ చేయడం, ఓవర్ గ్రోన్ హెయిర్స్ ని ట్రిమ్ చేయడం సింపుల్ గా కనిపించిన బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేయవచ్చు. ఇంకా న్యాచురల్లీ స్పార్స్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళకి మైక్రో నీడ్లింగ్ లేదా రోజ్మెరీ ఆయిల్ లాంటివి కొన్ని కేసెస్ లో హెల్ప్ చేయవచ్చు. 2. అట్రాక్టివ్ ఐస్ ఆర్ అబౌట్ కాంట్రాస్ట్. చాలా మంది అట్రాక్టివ్ ఐస్ అంటే ఐ కలర్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. కానీ రీసెర్చ్ ప్రకారం ఐ కాంట్రాస్ట్ ఇంకా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే మీ కళ్ళ వైట్ పార్ట్ ఎంత క్లియర్ గా ఉంటుందో మీ ఐరిస్ అంత డిస్టింక్ట్ గా కనిపిస్తుంది. బ్రైట్ క్లియర్ ఐస్ జనరల్లీ హెల్దియర్ గా ఇంకా అట్రాక్టివ్ గా పర్సీవ్ చేయబడతాయి. కానీ కాన్స్టెంట్లీ టైడ్ గా, రెడ్ గా లేదా ఇరిటేటెడ్ గా కనిపించే ఐస్ ఆపోజిట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయవచ్చు. కాబట్టి ఫోకస్ ఐ కలర్ మీద కాదు, ఐ హెల్త్ మీద ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండండి. స్లీప్ ప్రియారిటైజ్ చేయండి. స్మోకింగ్ అవాయిడ్ చేయండి. కొన్నిసార్లు అట్రాక్టివ్ ఐస్ అనేది జెనెటిక్స్ కాదు, రికవరీ. 3. డోంట్ ఇగ్నోర్ డార్క్ సర్కిల్స్. మీ దగ్గర గ్రేట్ స్కిన్ ఉండొచ్చు, గుడ్ హెయిర్ ఉండొచ్చు, అథ్లెటిక్ ఫిజిక్ కూడా ఉండొచ్చు. కానీ డార్క్ సర్కిల్స్ మాత్రం మిమ్మల్ని టైర్డ్ గా, ఓల్డర్ గా ఇంకా లెస్ హెల్దీగా కనిపించేలా చేయవచ్చు. అందుకే అండర్ ఐ ఏరియా అపీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కాజ్ ఐడెంటిఫై చేయడం. పూర్ స్లీప్, అలర్జీస్, డిహైడ్రేషన్ లేదా జెనెటిక్స్. డార్క్ సర్కిల్స్ కి రీజన్స్ చాలా ఉండొచ్చు. అందుకే ముందు యాక్చువల్ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా కేసెస్ లో ఆ రూట్ కాజ్ ని ఫిక్స్ చేస్తే డార్క్ సర్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. 4. హెల్దీ టీత్ మ్యాటర్ మోర్ దాన్ యూ థింక్. స్మైల్ అనేది పీపుల్ ఇమీడియట్ గా నోటీస్ చేసే ఫీచర్స్ లో ఒకటి. ఇంకా హెల్దీ లుకింగ్ టీత్ మీ అపీరెన్స్ ని సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ చేయగలవు. పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, హెల్దీగా ఉంటే సరిపోతుంది. బేసిక్ సింపుల్. రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి. రెగ్యులర్ గా ఫ్లాస్ చేయండి. డెంటల్ చెకప్స్ ని నెగ్లెక్ట్ చేయకండి. కాఫీ, టీ లేదా స్టెయినింగ్ డ్రింక్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే తర్వాత వాటర్ తో రిన్స్ చేయడం లాంటి సింపుల్ హ్యాబిట్స్ కూడా హెల్ప్ చేయవచ్చు. 5. డోంట్ ఇగ్నోర్ యువర్ లిప్స్. చాలా మంది స్కిన్ కేర్ మీద ఫోకస్ చేస్తారు కానీ లిప్స్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. డ్రైగా, క్రాక్ గా లేదా డార్క్ గా కనిపించే లిప్స్ ఓవరాల్ అపీరెన్స్ ని ఎఫెక్ట్ చేయవచ్చు. అందుకే హైడ్రేటెడ్ గా ఉండడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, లిప్స్ ని సన్ డామేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడం లాంటి సింపుల్ హ్యాబిట్స్ సరిపోతాయి. చిన్న డీటెయిల్ కానీ క్లీన్ అండ్ హెల్దీ అపీరెన్స్ లో పార్ట్. ఎందుకంటే ఫేస్ మ్యాక్సింగ్ అనేది పర్ఫెక్షన్ గురించి కాదు, మీ కంట్రోల్లో ఉండే డీటెయిల్స్ ని ఇంప్రూవ్ చేయడం గురించి మాత్రమే. లెవెల్ 4 మోడల్ టియర్. 1. డీబ్లోట్ యువర్ ఫేస్. కొన్నిసార్లు ప్రాబ్లం ఫేషియల్ స్ట్రక్చర్ కాదు, ఫేషియల్ పఫీనెస్. వాటర్ రిటెన్షన్ వల్ల ఫేస్ సాఫ్టర్ గా, రౌండ్ గా లేదా లెస్ డిఫైన్డ్ గా కనిపించవచ్చు. పఫీనెస్ రెడ్యూస్ అయితే చిక్ బోన్స్ విజిబుల్ గా కనిపించవచ్చు, జాలైన్ ఇంకా షార్పర్ గా కనిపించవచ్చు. గుడ్ స్లీప్, ప్రాపర్ హైడ్రేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, బ్యాలెన్స్ డైట్, ఈ సింపుల్ హ్యాబిట్స్ ఆల్రెడీ హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలవు. ఇంకా ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తినడం లేదా సోడియం ఎక్కువ ఉండడం వల్ల కొంతమందిలో వాటర్ రిటెన్షన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అందుకే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బీన్స్ లాంటి పొటాషియం రిచ్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేయడం కూడా హెల్ప్ చేయవచ్చు. కొంతమందికి మార్నింగ్ కోల్డ్ వాటర్ ఫేస్ వాష్ కూడా టెంపరీగా పఫీనెస్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేయవచ్చు. గోల్ పర్ఫెక్షన్ కాదు, మీ న్యాచురల్ ఫేషియల్ స్ట్రక్చర్ ని హైడ్ చేస్తున్న పఫీనెస్ ని రెడ్యూస్ చేయడం. 2. ట్రైన్ యువర్ జా మజిల్స్ న్యాచురల్లీ. జాలైన్ అపీరెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మజిల్స్ లో మాసెటర్ మజిల్ ఒకటి. అదే చీవింగ్ కి రెస్పాన్సిబుల్ మజిల్. కానీ వెంటనే జా ట్రైనర్స్ కొనడం లేదా ఎక్సెసివ్ చీవింగ్ స్టార్ట్ చేయడం అవసరం లేదు. యాక్చువల్లీ ఓవర్ డూయింగ్ వల్ల జా డిస్కంఫర్ట్ ప్రాబ్లమ్స్ లేదా టీఎంజే డిసార్డర్స్ కూడా రావచ్చు. ఇన్స్టెడ్ నార్మల్ గా చీవ్ చేయండి. మీ డైలీ ఫుడ్ ని సరిగా చీవ్ చేయడం వరకు చాలు. ఇంకా ఎప్పుడు ఒక్క సైడ్ తో మాత్రమే చీవ్ చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో అది ఫేషియల్ అసిమెట్రీ కి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. గోల్ ఎక్స్ట్రీమ్స్ కాదు, బ్యాలెన్స్.
3. డోంట్ నెగ్లెక్ట్ యువర్ నెక్. ఇప్పుడు చాలా మంది కంప్లీట్లీ ఇగ్నోర్ చేసే ఒక బాడీ పార్ట్ మీ నెక్. స్ట్రాంగర్ నెక్ ఉన్న వాళ్ళు జనరల్లీ ఇంకా మాస్కులిన్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగర్ గా కనిపిస్తారు. కానీ నెక్ ట్రైనింగ్ కూడా కేర్ఫుల్ గా చేయాలి. ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేయండి, స్లోగా ప్రోగ్రెస్ అవ్వండి. గోల్ ఓవర్ సైజ్ నెక్ బిల్డ్ చేయడం కాదు, స్ట్రాంగ్ అండ్ బ్యాలెన్స్డ్ అపీరెన్స్ క్రియేట్ చేయడం. అండ్ దట్స్ వాట్ లెవెల్ 4 ఈజ్ రియల్లీ అబౌట్. మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి కాదు, స్మాల్ రిఫైన్మెంట్స్. ఎందుకంటే ఫండమెంటల్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా నోటీసబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు. లెవెల్ 5 ది ఫైనల్ 5%. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన విషయాలు హెల్త్, బాడీ ఫ్యాట్, హెయిర్, స్కిన్ కేర్, ఫిట్నెస్, ఫేస్ డీటెయిల్స్. మెజారిటీ ఆఫ్ ద గ్లో పొటెన్షియల్ వీటితోనే కంప్లీట్ అవుతుంది. అందుకే చాలా మందికి లెవెల్ 5 అవసరం కూడా ఉండదు. కానీ మీరు మీ కంట్రోల్లో ఉన్న విషయాలన్నీ ఆప్టిమైజ్ చేసిన తర్వాత కూడా ఒక స్పెసిఫిక్ ఫీచర్ గురించి ఇయర్స్ నుండి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే అప్పుడు కాస్మెటిక్ ప్రొసీజర్స్ కన్వర్జేషన్ లోకి వస్తాయి. ఇప్పుడు నేను సర్జరీ రికమెండ్ చేయడం లేదు, ఎందుకంటే కొంతమందికి కాస్మెటిక్ ప్రొసీజర్స్ జెన్యూన్ గా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అండ్ దట్స్ కంప్లీట్లీ వ్యాలిడ్. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక ఫీచర్ ని ఫిక్స్ చేస్తే వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రతి ఇన్సెక్యూరిటీ డిసపియర్ అయిపోతుందని అనుకోవడం. కానీ రియాలిటీలో ఆల్మోస్ట్ అలా జరగదు. మీరు అన్హెల్దీగా ఉంటే, స్లీప్ ప్రాపర్ గా లేకుంటే, సెల్ఫ్ కేర్ హ్యాబిట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఒక రినోప్లాస్టీ, జాయ్ ఇంప్లాంట్ లేదా ఏ కాస్మెటిక్ ప్రొసీజర్ అయినా ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేదు. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఇన్సెక్యూరిటీ మీద ఫోకస్ చేయడానికి కూడా లీడ్ అవ్వచ్చు. అందుకే లెవెల్ 5 ఎప్పుడు ఫస్ట్ స్టెప్ కాకూడదు, అది లాస్ట్ కన్సిడరేషన్ అవ్వాలి. ముందు మీ కంట్రోల్ ఉన్న విషయాలన్నీ ఆప్టిమైజ్ చేయండి. ఎందుకంటే సర్జరీ అనేది షార్ట్ కట్ కాదు, సెల్ఫ్ కేర్ కి రిప్లేస్మెంట్ కూడా కాదు. నిజం ఏంటంటే గ్లో అప్ అనేది ఓవర్ నైట్ జరగదు, అది డైలీ హ్యాబిట్స్ తో బిల్డ్ అవుతుంది. స్లీప్, ఫిట్నెస్, గ్రూమింగ్, సెల్ఫ్ కేర్, టైం తో అవన్నీ కలిసి మీ అపీరియన్స్ ని మార్చుతాయి. కాబట్టి ప్రతి దాన్ని ఒకేసారి చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. జస్ట్ నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వడం మీద ఫోకస్ చేయండి. అండ్ అదే ఈ వీడియో యొక్క రియల్ మెసేజ్. గ్లో అప్ అవడం అంటే వేరొకరిలా మారిపోవడం కాదు, మీ బెస్ట్ వర్షన్ గా మారడం. వన్ హ్యాబిట్ అట్ ఏ టైం, వన్ లెవెల్ అట్ ఏ టైం. అండర్స్టాండ్?